ప్యారే బచ్చే శుభోదయ్. ఈరోజు మనం చక్కటి అందమైన ఫ్లవర్స్తో ఫ్లవర్ వాజ్ తయారు చేయడం నేర్చుకుందాం. ఫస్ట్గా ఒక షీటు, మనకి ఏ కలర్ ఫ్లవర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్ తీసుకుని కావాల్సిన పేపర్ని ఫస్ట్ 3 పార్ట్స్ కింద చేసుకుని, తర్వాత దాన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని చతురస్రాకారంలో కట్ చేసుకుని అట్లా మడత పెట్టి అలా ఫోల్డ్ చేసి, తర్వాత దానిపైన చక్కగా రౌండ్గా అలా గీత గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత దాన్ని కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఫ్లవర్ షేప్లో చక్కగా వస్తుంది. అప్పుడు మనం ఒక పెటల్ని కట్ చేయాలి. అలాగే అన్ని పేపర్స్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పెటల్ కట్ చేయాలి. కట్ చేసి దానిపైన ఫెవిక్విక్, ఒక పెటల్ పైన ఫెవిక్విక్ రాసి ఇప్పుడు కత్తెరతో చక్కగా ట్రిమ్ చేస్తుంది. అట్లా గట్టిగా పామినట్లయితే కనుక చక్కగా ఫ్లవరు రేకు అలా వెనక్కి మడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫెవిక్విక్ రాసి చక్కగా అలాగా ఒక పెటల మీదకి ఇంకో పెటల్ వచ్చేటట్టుగా అంటించింది. అట్లా మిగిలిన కాగితాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ముందు ఒకటి కట్ చేసాం కదా, ఇప్పుడు 2 పెటల్స్ కట్ చేసేయాలి. కట్ చేసి ఇందాకట్లాగా సేమ్ ప్రాసెస్ అట్లా కట్ చేయాలి. తర్వాత 3 పెటల్స్ కట్ చేయాలి. కట్ చేసి సేమ్ ప్రాసెస్ దాని మీద ఫెవిక్విక్ రాసి అలా కట్ చేసి అంటించాలి. ఆ తర్వాత ఇంకో దానికి 4 పెటల్స్ కట్ చేయాలి. 4 పెటల్స్ కట్ చేసి మనం ఇంకో పెటల్కి అంటించి ఒక దాని మీదకి ఇది వచ్చేటట్టుగా చేయాలన్నమాట. ప్రతి పెటల్కి కూడా, ప్రతి రేకుకి కూడా అలా మనం కత్తిరితో ట్రిమ్ చేసుకున్నట్లయితే చక్కగా రేకు అలాగా వెనక వైపుకి వంగుతుంది. అలా అన్నీ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నారు. ఒక దాంట్లో ఫస్ట్, తర్వాత ఇంకా చిన్నది, తర్వాత ఇంకా చిన్నది, ఆ తర్వాత ఇంకా చిన్నది, అలా పెట్టి చక్కగా అందమైన పువ్వులాగా తయారు చేశారు. తయారు చేసిన తర్వాత చూడండి చక్కగా అన్నీ ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఇంకొకటి, అట్లాగా మనం కట్ చేసుకున్న రేకులను బట్టి, లేయర్స్ని బట్టి ముద్దగా అందంగా తయారు చేసుకోవచ్చు ఫ్లవర్స్ని. ఈ ఫ్లవర్స్ రకరకాల షేపుల్లో కట్ చేసుకుని ఎన్ని రకాల ఫ్లవర్స్ తయారు చేస్తారో కూడా చూపిస్తాను. తర్వాత ఒక గ్రీన్ షీట్ తీసుకుని ఒక గొట్టంలా చేసుకుని దాన్ని రౌండ్గా చుట్టుకొని ఫెవిక్విక్తో అంటించుకుని లాస్ట్లో చివరన 3 భాగాలుగా అట్లా కట్ చేసి మళ్ళీ దానికి ఫెవిక్విక్ రాసి ఆ ఫ్లవర్ని అందులో ఇన్సర్ట్ చేసారన్నమాట. అట్లా విడదీసుకుని ఫెవిక్విక్ రాసుకుని ఆ ఫ్లవర్ని అంటించేశారు. అలాగా మొత్తం అన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకుని మనకి పక్కన పెట్టుకున్నారు. చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. ఆ కలర్ ఫ్లవర్స్ అన్నీ పిల్లలు తయారు చేసినయే మేడం గారి ఆధ్వర్యంలో. చూడండి, ఇవి పాత ఫ్లవర్ బొకేలు అన్నమాట. ఆ ఫ్లవర్ బొకేల్లోని పువ్వులు వాడిపోతాయి కదా, అవి తీసేసి కొత్త ఆకులు, ఇవన్నీ మొక్కలు, ఇవన్నీ మా స్కూల్లో మొక్కలే.